మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఏవి సుబ్బారెడ్డి భార్య రుక్మిణి వాడు హుసేన్ రెడ్డి భార్య శిరీష, ముగ్గురు కూతుళ్ళు ఏవి సుబ్బారెడ్డి, కొండారెడ్డి, ఈయన లాయర్ సూర్యనారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి భార్య ఏవి సుబ్బారెడ్డి భార్య రుక్మిణి, హుసేన్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి. నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ శిరీష, మిగతా ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ అయింది, చెవి మీద కూడా కట్ ఇంజరీ ఉంది. అతనికి భాస్కర్ రెడ్డికి ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నారు డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం, బయట వాళ్ళు ఎవరు ఏంటి అనేది టీమ్స్ ఫామ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, సో ఇతనికి చిన్న అతను గోపాల్ రెడ్డికి వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు, అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చింది 9 ఎకరాలే, అది పంచుకోలేదు, అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో, ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు, ఇంతకు ముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకళ్ళ మీద 5 కేసులు, ఇంకొకళ్ళ మీద 6 కేసులు ఏమో ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.